గురూజీకి గురుమాతకి గుడ్ మార్నింగ్. ఇంత మంచి సన్మానం ఇక్కడ మాకు జరిగినందుకు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉందండి. బయట అయితే మామూలుగా అసలు మమ్మల్ని గౌరవించే వాళ్ళే ఉండరండి. అసలు అలాంటి ఇంత మంచి గొప్ప సన్మానం అంటే సేఫ్ షాప్ లో అవకాశం వచ్చి ఇందులోకి వచ్చినందుకు గురూజీ బ్లెస్సింగ్, గురుమాత బ్లెస్సింగ్, జ్యోతి మేడం బ్లెస్సింగ్ తోనే మేము వాళ్ళు చెప్పినట్టు ప్రతి మీటింగ్ కి ఎక్కడికైనా సరే వెళ్తున్నామండి. నేనైతే ఫస్ట్ నెగిటివ్ అయిపోయానండి. అసలు సేఫ్ షాప్ అంటేనే ఇష్టం లేకుండా ఉండి గొడవలుగా నేను మా ఇద్దరిని కలిపింది కూడా సేఫ్ షాపేనండి. సేఫ్ షాప్ మీటింగ్ వల్లే నేను మా అమ్మ దగ్గర నుంచి రాగలిగానండి. మీటింగ్ ద్వారాగా గురుమాత గురూజీ గైడెన్స్ ఇచ్చారు మాకు. ఇంకెప్పుడు వెళ్ళకూడదు, ఈ సేఫ్ షాప్ లో ఉంటే లైఫ్ అనేది ఉంటుంది. మా జీవితంలో సేఫ్ షాప్ లోకి వచ్చిన కానీ చాలా సంతోషం, హ్యాపీగా, ఏ గొడవలు లేవండి. నేను అందరికి సపోర్ట్ గా వెళ్తానని, వాళ్ళందరికీ నేను సపోర్ట్ గా ఉంటానని గురూజీ, గురుమాత, జ్యోతి మేడం గైడెన్స్ లో, లతా మేడం గైడెన్స్ లో అందరికి సపోర్ట్ గా నేను బ్రతికున్నంత వరకు కూడా ఏ గొడవలు ఎవరి మీద నెగిటివ్ అనేది లేకుండా అందరూ నా బంధుత్వమే, నా రక్త సంబంధం అని నేను అందరికి సపోర్ట్ గా నేను బతికినంత కాలం కూడా సపోర్ట్ గా నేను ఈ సేఫ్ షాప్ లోనే నిలబడతానండి. నా జీవితం, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ సేఫ్ షాపే. నా పిల్లలకు కూడా లైఫ్ ఇచ్చేది కూడా సేఫ్ షాపే. నేను ఫిక్స్ అయిపోయానండి. థ్యాంక్ యూ గురూజీ, గురుమాత. మీ బ్లెస్సింగ్ లోనే నేను నడుస్తాను. గురుమాత నారా సార్ కోసం బిగ్ క్లాస్ అండి. థ్యాంక్ యూ మౌజీ, కొడుకు ధన్యవాదాలు మౌజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. మౌజీ ఇక్కడ నా పేరు వచ్చి నాగరాజు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. ఉన్నారా అందరూ? ఓకే గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. కోడికొడు ధన్యవాదాలు గురూజీ. గురుమాత కోడికొడు ధన్యవాదాలు గురుమాత. జ్యోతి మేడం కోడికొడు ధన్యవాదాలు జ్యోతి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అయితే నాగరాజు అండి. అంతకుముందు సేఫ్ షాప్ ముందు అయితే కుక్కలు నాటాడండి. 40,000, 50,000, 70,000 వచ్చేంత ఉండింది నెలకి. అయితే అక్కడ 30 సంవత్సరాలతో కష్టపడ్డాను మౌజీ. లైఫ్ అయితే ఏం మారలా. కనీసం ఇల్లు కట్టడా కూడా అప్పు చేసి కట్టాల్సి వచ్చింది. కానీ అనుకోకుండా లతా మేడం ద్వారా, అలా బెదర ద్వారా నాకు అవకాశం వచ్చింది. లతా మేడం గారు తప్పు చెప్పారు. ఆవిడ ద్వారా, జ్యోతి మేడం ద్వారా నాకు ఫుల్ సపోర్ట్ అనేది ఇచ్చారు. సపోర్ట్ ఇస్తాం, ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉందని నాకు బాగా నచ్చింది. 150 సంవత్సరాలు పిల్లలకి ఏదైనా ఇవ్వాలంటే ఇందులో అయితే లైఫ్ పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచన లాగిన్ అయితే లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ 1 year నేను మిస్టేక్ అయిపోయాను మాజీ. అక్కడ మిస్టేక్ అక్కడ ఎందుకు లేట్ అయింది మాజీ, సారీ మాజీ. ఆ ఫస్ట్ లో మీరు చెప్పారు వెళ్ళాను. తర్వాత అర్థమైంది, సిస్టమ్ అర్థమైంది, సూపర్గా ఉంది, మంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ దాకా నేను రాగలిగానంటే ఫస్ట్ మీరు చెప్పిన గైడెన్స్ మాది. మీరు చెప్పిన మాట, ప్రతి మాట నేను వింటున్నానని నేను అనుకుంటున్నాను మాది. ఏమన్నా పొరపడితే నన్ను క్షమించండి. నెక్స్ట్ నా టీం మాది. నా టీం లేకపోతే నేను ఇంతలేక రాను మాది. ఇక్కడ గ్రేట్ ఏంటంటే నా టీంకి ఇవ్వాలి మాది. నాదేం లేదు మాది. తర్వాత మీకు మాది. నా టీంకి మీకేం మాది. నాది 0 మాది. నాది ఏం లేదు మాది. 6 నెలల నుంచి ఇంట్లో ఉంటే చెక్కు 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 వస్తానే ఉంది మాది. ఎక్కడ వస్తుంది మాది? బయట ఇంట్లో పడుకుంటే ఎవడన్నా తింటాడా మనకి? కానీ ఇక్కడ సేఫ్ షాప్ అనేది గ్రేట్. అదే నాకు నచ్చింది, అదే మాది. నేను నా ఊపినంత వరకు కూడా ఎవరు నెగిటివ్ అనే మాట, నా కుటుంబం మోజు, మొత్తం అంతా నా కుటుంబం మోజు. అలాగే నేను ముందు మీ చేయవల్ల కూడా నేనైతే బతికినందుగా ఉంటాను మాజీ. ఏం అసలు నా గురించి ఆలోచన పెట్టుకోవద్దు మాజీ. ఎందుకంటే ఏలూరు నా వల్లే మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను మాజీ. ఫస్ట్ మాట ఇచ్చారు మాజీ, ఏలూరు టైగర్ నీ గురించి నేను డైమండ్ చేస్తాను అన్నారు మాజీ. కంపల్సరీగా ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను నిలబడ్డాను మాజీ. థ్యాంక్ యూ మాజీ, కొడుకు ధన్యవాదాలు మాజీ. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ. గురూజీ, గురుమాత 2 మాటలు చెప్తాను. గురుమాత చెప్పడం మర్చిపోయాను. గురుమాత, గురూజీ మీ బ్లెస్సింగ్ తో మా ఆయన కుక్కలేను మామూలుగా వర్క్కి వెళ్తా యాక్సిడెంట్ అయితే మట్టుగా గురూజీ మా పరిస్థితి ఎలా ఉండేదంటే అలా ఉండేది గురూజీ. ఈ టీం అందరుగా ఇంట్లో పడుకోనున్నా సరే మేము చెప్పు వస్తుంది, పిల్లలకు కొద్దిగా చెయ్యాసరగా మాకు బయట అయితే ఏ రక్త సంబంధం, ఎంత రక్త సంబంధమైనా బంధుత్వమైనా ఏదైనా ఇంత సపోర్ట్ అనేది ఉండదండి. బయట అయితే మా జీవితం అయితే బాగుండేది కాదు. ఏదో వచ్చి చూసి 4 కాయలు ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళే గాని జీవితంలో లైఫ్ అనేది ఇవ్వరు గురూజీ. టీం అందరికి కూడా కోటి ధన్యవాదాలు, పాదాలు, వందనాలు చేస్తున్నా. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ గురూజీ.
ఏదన్నా వర్క్కి వెళ్ళినా సరే మా పిల్లల సపోర్ట్ కూడా చాలా ఉంది గురుజీ. దాకా కష్టపడి వచ్చినా సరే పెద్ద అయినా సరే పిల్లలు వచ్చి బస్ స్టాండ్ లో ఉండి నన్ను తీసుకెళ్తున్నారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ గురుమాత. మీ బ్లెస్సింగ్ తోనే మేము నడుస్తాము.